అన్నిటికీ ఆధారమైనవాడా, నీకే ఆరాధనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధనా. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధనా. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధనా. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధనా. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా. ఆరాధనా ఆరాధనా, ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా, కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. అవునయ్యా యేసయ్యా, స్తోత్రం నాయన, వందనాలు ప్రభువా. అన్నిటికీ ఆధారమైన దేవుడు మీరే ప్రభువా. అయా ఎన్నటికీ మారని దేవుడు ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, మారని దేవుడు నాయన, మీకు స్తోత్రం నాయన, వందనాలు యేసయ్యా. అయా దేవా దేవా, మంచి మాటలు మాట్లాడే దేవా, మీ నోట కపటము రాదని ప్రభా. యా దేవా దేవా, మాతో మాట్లాడుతున్న దేవా నీకు మేము కూడా నాయన మీలాగే నాయన మంచి మాటలు, వాక్యానుసారమైన మాటలు మేము మాట్లాడే వారికి మేము ఉండాలని మాతో మాట్లాడుతుందేవా.
అవి మీ మాటలతోనైనా మహిమలు చేసే దేవుడు, మీ మాట ద్వారా మహిమలు చేసే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఈ లోకమంతా వ్యాపించిన దేవ, భూమి ఆకాశములు వ్యాపించిన దేవా నీకు వదనాలయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్నాయా. యో తండ్రి, ఆకాశమంతా భూమి అంతా వ్యాపించి ఉన్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకున్నావయ్యా. దేవా దేవా పరిశుద్ధుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అయా మీకు చెల్లించుకున్నాం ప్రభువా. అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేవా నీకే ఆరాధన ప్రభా. నిన్నే ఆరాధిస్తున్నావు నాయన, నిన్నే పూజిస్తున్నాం, నిన్నే కనపరుస్తున్నాం ప్రభా. స్తోత్రమయ్యా, స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినైనా ఈ 19వ రోజునైనా సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలో అయా మీరు మాకు తోడుగా ఉండి నాయన క్షేమంగా నడిపించిన దేవా నీకు వందనాలు. మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు ప్రభా. ఇక వాక్యం ధ్యానించుకోబోతుండగా ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకొని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందామండి, అందరం కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. మంచి దేవుడు మనందరిని కూడా దీవించును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మన 7వ అధ్యాయం, ఈరోజు 7వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. 7వ అధ్యాయంలో, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకొనుట పురుషునకు మేలు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకూడి. మీరు మనస్సు నిలపకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండా ఉండినట్లు తిరిగి కలుసుకొనుడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. ఆయనను ఒకడొక విధములను మరి ఒక విధములను ప్రతి మనిషి తనకున్న కృపావరములు దేవుని వలన పొంది ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ ఇది నేను చూసి చదివినప్పుడు ఇది 7వ అధ్యాయము స్కిప్ చేసి 8వ అధ్యాయం చదువుదాం అనుకున్నాను. కానీ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎందుకు రాయించాడు? అవసరమైతేనే కదా రాయించింది బైబిల్లో, లేకపోతే రాయించాడు కదా అని ఒక ఆలోచన వచ్చి మరలా ఈ వాక్యము చదువుకోవటం జరిగింది. అంటే భార్య భర్తల గురించి కొన్ని మాటలు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఆ సంఘములో ఎలా ఉన్న పరిస్థితిని బట్టి అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న పరిస్థితులు ఎలా జరుగుతున్నాయంటే అది చాలా ఆ నగరం, కొరింథీ నగరం అనేది చాలా ధనవంతులు ఉన్నారు ఎక్కువ అక్కడ. అంత సంపన్నమైన నగరం అది. బాగా డబ్బు కలిగిన ఆ నగరము. అందరూ కూడా బాగా ఉన్నవాళ్ళు. ఎవరో కొద్దిమంది పేదవాళ్ళు తప్ప చాలామంది బాగా ధనికులు ఉన్నవాళ్ళు. ఆ ధనవంతమే కాకుండా అక్కడ జరుగుతున్న ప్రతి కార్యం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ జరుగుతున్న కార్యాలు కూడా విగ్రహారాధన కావచ్చు, లేకపోతే జారత్వాలు కావచ్చు. అక్కడ ఉన్న గుడిని బట్టి వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. అలాంటి గుళ్ళు అక్కడ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు పాపంలో పడిపోయి ఉన్నారు. అలాంటిది వాళ్ళు వచ్చి సంఘంలోకి వచ్చిన తర్వాత అది ఒక కామన్‌గా తీసుకుంటున్నారు. ఆ వ్యభిచారము, వాళ్ళు చేసే పాపము, జారత్వం అని కామన్‌గా తీసుకొని ఏమి కాదులే, ఇది న్యాచురల్‌గా అది అలవాటైందే కదా, అంతకుముందు మనం దేవుని సన్నిధికి రాకముందు మనం చేసేయే కదా అని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా సంఘంలో వాళ్ళు అలాంటి కార్యక్రమాలు మళ్ళీ అలా జరిగించుకుంటూ వస్తున్నారు.
అందుకే అంటున్నాడు, ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మీకు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు. అంటే ఇక్కడ అంటున్నాడు, అయితే ఆయన మేలే కానీ, అంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది పురుషుడు కానీ, స్త్రీ కానీ. ఎందుకంటే దేవునికి సమర్పించుకోవటం మంచిది. మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటే ఆయనే మీకు భర్తగా ఉంటాడు. ఆయనే అన్నీ మీకు సహాయం చేస్తాడని ఆ విధంగా మాట్లాడుతూ అంటున్నాడు. అయితే మీరు పాపంలో పడిపోకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవటం మంచిదే. అయితే చేసుకున్న తర్వాత భర్త మీద భార్యకి అధికారం ఉంటది. భార్య మీద భర్తకి అధికారం ఉంటది కానీ, ఇంకా వేరే ఆలోచనలు ఎక్కడ చేయకూడదు అని ఇక్కడ అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే మీ మీ ధర్మాలు మీరు జరిగించుకుంటూ ఉండాలి. ఏదైనా మీరు ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి కొన్నాళ్ళు మేము, అవి ఎడంగా ఉండాలి, దూరంగా ఉండాలనుకుంటారా? మీ ఇద్దరు సమ్మతి చొప్పునే, భార్య ఒప్పుకోకపోయినా, భర్త ఒప్పుకోకపోయినా అలా చేయకూడదు, దూరం అవ్వకూడదు. ఇద్దరు సమ్మతి పర్లేదు సరే, మనం ప్రార్థన చేసుకోవాలి కదా! ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా! అని దూరంగా ఉంటేనే సరే కానీ, దూరమై కొంతకాలం దూరం అయిపోయిన తర్వాత మరలా మీకు ఆ ఆలోచన వచ్చినప్పుడు సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉంటది. మీ భార్య ఒప్పుకోవట్లేదు కదా! మీ భర్త ఒప్పుకోవట్లేదు కదా! మీరు బయటికెళ్ళొచ్చు కదా! పర స్త్రీలతో, పర పురుషులతో మీరు పాపం చేయొచ్చు కదా! అనే విధంగా సాతాను ప్రేరేపిస్తాడు కాబట్టి, మరలా మీరు భార్యతో, భర్తతో మీరు కలిసి ఉండొచ్చు అని అపోస్తలుడు పౌలు, ఎందుకంటే వాళ్ళ జరుగుతున్న పరిస్థితులు కొరింథీ సంఘంలో అలా ఉన్నాయి కాబట్టి, దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అలా ఉభయుల సమ్మతి చొప్పున మీరు ప్రార్థన చేసుకోండి కానీ, మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు ఉన్నందువల్ల అది అపవిత్రం కాదు. అది ఇంకా ఏదో పెద్ద పాపమేం కాదు. కాబట్టి మీరు అలాగ మీరు నడుచుకోండి దేవుని సన్నిధిలో అంటూ అంటాడు. ఇంకా ఇంకా మాట్లాడుతూ అంటాడు, భార్యాభర్తల గురించి కొన్ని మాటలు ఇంకా మాట్లాడుతూ ఆహ్, ఆ అపోస్తలుడు పౌలు అంటాడు, "నా వలే మీరుండాలంటాడు. నా వలే మీరుండండి. నా వలే మీరుండంటే నా వలే భార్య లేదు ఆయనకి. అంటే ఆ సమయంలో లేదో లేకపోతే చనిపోయిందో తెలీదు కానీ, లేకపోతే పెళ్లి చేసుకోలేదో తెలీదు కానీ, నాకు తెలిసి అయితే ఆయన పెళ్లి చేసుకొని ఉండాలి పౌలు. ఎందుకంటే యూదుల సభ ఒకటుంటది. సన్‌హెడ్రిన్ సభ ఉంటది. ఆ సభలో సభ్యుడు పౌలు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటేనే ఆ సభలో ఆయన సభ్యుడిగా తీసుకుంటారు. కాబట్టి నేను అనుకుంటున్నాను, భార్య చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆ విధవరాండ్లతోనూ నేను నీకు మాట్లాడుతున్న మాటలు అంటే, పెళ్లి కాని వారితోను, విధవరాండ్రతో నా వలే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. అంటే ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు ఆహ్, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కొంతమంది భర్తలు, భార్యలు దేవుడినెరిగిన భర్తలుంటారు. దేవుడినెరిగిన భర్తలుంటారు. కొంతమంది చేసుకున్న వాళ్ళు దేవుడిని ఎరగని భార్యలుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ భార్య భర్తతో ఉండటానికి ఇష్టపడినప్పుడు ఆమెని త్రోసివేయకూడదు. "నువ్వు దేవుడిని ఎరగలేదు కాబట్టి నా దగ్గర వద్దు" అనకూడదు. ఎందుకంటే నీ ప్రవర్తన వల్ల ఆమె మారొచ్చు అని. అలాగే భర్త కూడా దేవుడిని ఎరగనివాడైతే భార్యని ఆహ్, ఆహ్, దేవుడిని ఎరిగిందైతే ఈ భార్య భర్తను దూరపరచకూడదు. ఎందుకంటే నీ ప్రవర్తనను బట్టి భర్త మారుతాడు. మీ ప్రార్థనను బట్టి భర్త మారుతాడు. మనం చూస్తే వాక్యం పేతురు రాసిన పత్రికలో మాట చదివితే అక్కడ మాట రాయబడింది. చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం మొదట్లో చూస్తే మనము, "అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును." దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యము లేకుండానే రాబట్టవచ్చు అంటున్నాడు. ఎలా రాబట్టవచ్చు అంటే, మీ ప్రవర్తనను బట్టి, నీ నీ ప్రవర్తన, నీ నడవడికను బట్టి నీ భర్తని దేవుని దగ్గర రాబట్టుకోవచ్చు అని ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు. కాబట్టి అలాగే ఆహ్, ఎవరిని కూడా దూరం చేసుకోకూడదు. నువ్వు దేవుడిని ఎరగని వారిని దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళని ఏదో విధంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నువ్వు. అది భార్య కానీ, భర్త కానీ అని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అలాగే మాట్లాడుకుంటూ వస్తూ చివరికొచ్చేలకి ఏమంటాడంటే, అంటే దాదాపుగా ఏం మాట్లాడుతున్నాడు పౌలు, ఇవన్నిటిని గురించి మనం అర్థం చేసుకుంటే ఏం మాట్లాడుతున్నాడు, భార్యలు, భర్తలు కావచ్చు, దేవుని విశ్వాసులు అనేవాళ్ళు, క్రైస్తవులు అనేవాళ్ళు పవిత్రంగా ఉండాలి. చివరికి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకుంటే, దేవునికి సంబంధించిన మనుషులు, క్రైస్తవులందరూ కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. మీ భర్తను విడిచిపెట్టి బయటికి పోకూడదు. మీ భార్యను విడిచిపెట్టి బయటికి పోకూడదు. ఎందుకంటే మనం చాలా గమనిస్తున్నాం ఈ రోజుల్లో. చాలా గమనిస్తున్నాం. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. కొంతమంది భార్యలు మోసం చేసే భర్తలు ఉంటున్నారు. భర్తలను మోసం చేసే భార్యలు ఉన్న పరిస్థితి రోజులు ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది తెలంగాణలో. మీరు చూసారో చూడలేదో, వార్తల్లో బాగా హైలైట్ అయిపోయింది. అది ఏమిటంటే, ఒక స్త్రీ వచ్చి, చిన్న పిల్లవాడు పాలు తాగేవాడే.
చిన్న కొద్దిగా అంటే అప్పుడప్పుడు ఏదన్నా తింటా ఉంటాడు. మాటలు కూడా సరిగ్గా రావు. ఆ పిల్లోడిని తీసుకొని బస్ స్టాండ్‌లోకొచ్చింది. బస్ స్టాండ్‌లో కూర్చోబెట్టి ఈ వెళ్ళబోతున్నప్పుడు ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మరలా వచ్చి ఆ షాప్ దగ్గరికెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ అది తీసుకొనొచ్చి కొనిచ్చి ఇటు తిరిగి కూర్చోబెట్టింది. ఆ కొనిచ్చినప్పుడు ఆడు తింటా ఉన్నాడు. ఎళ్ళిపోయింది ఆమె. ఆ పిల్లోడినక్కడనే వదిలిపెట్టి ఎదుట ఒక స్త్రీ కూర్చొని వాళ్ళ పాపను ఆడించుకుంటా ఉన్నది. ఆ వదిలిపెట్టి ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి ఎక్కడికెళ్ళిందంటే ఈమె వెళ్ళేసరికి ఆమె భర్తను కాకుండా ఎవరినో ప్రేమించిందంట. అతను బండేసుకొని రెడీగా ఉన్నాడు డిపో బయట తెలంగాణలో. ఆ డిపో బయట ఆ బండెక్కేసి ఎళ్ళిపోయింది ఆంతన. ఎళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లోడు ఏడుస్తా ఉంటే ఎవరి పిల్లోడు అని ఏం చూస్తా ఉంటే కాసేపటికి ఆ సీసీ కెమెరాల్లో కనపడిన దృశ్యం ఏమిటంటే పిల్లోడికి అలా కొనిపిచ్చేసి ఆమె చాటుగా ఎళ్ళిపోయింది. ఆ బండెక్కటము, వెళ్ళిపోవటం అన్నీ చూసారు. వాడెక్కడికెళ్ళాడో, ఏ ప్రాంతానికెళ్ళాడో పోలీసులు చూసి గమనించి వెళ్ళి ఒక లాడ్జ్‌కెళ్ళారంట. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళిద్దరిని ఇంటరాగేట్ చేసి అతను మళ్ళీ అతన్ని దండించి పోలీసులు వాళ్ళు కార్యక్రమాలు బాగుంటాయి కదా! అలా చేసి ఈమెను మళ్ళీ తీసుకొచ్చి ఆ బిడ్డనిచ్చేసి భర్త దగ్గరికి తీసుకెళ్ళింది. భర్త ఒప్పుకోలేదు. ఇక ఆమెను తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంత గోల జరిగింది. ఇంత పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇలా జరిగింది కాబట్టి అని ఆమెను తీసి వద్దని చెప్పేసాడు ఆమె భార్య. నాకు అవసరం లేదు అన్నాడు. ఎందుకంటే అలాగా జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. భర్తను దూరపరుచుకొని ఎవరినో చూసుకొని వాళ్ళతో ఎళ్ళిపోవటము. అలా జరుగుతున్న పరిస్థితి గమనిస్తున్నాం. అందుకే పౌలు ఎవరిని రాయలేదు. బైబిల్‌లో ఎవరికీ రాయలేదు ఇవన్నీ కూడా. బయట జరుగుతున్న పరిస్థితిని చూసి రాస్తున్నారు బైబిల్‌లో కూడా. కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి, మీరు అపవిత్రంగా ఉండమాకండి, పరిశుద్ధంగా ఉండండి. క్రైస్తవులైన బిడ్డలైన వారు పరిశుద్ధంగా, పవిత్రమైన జీవితాన్ని గడపాలి. భార్యతో భర్తతో భార్యే అలాగే మీరు కలిసి ఉండాలి కానీ, వేరే ఆలోచనలు మీకు రాకూడదు. వేరే ఆలోచనలొస్తే అక్కడి నుంచి మీరు ఇక పాడైపోతారు. మీ జీవితాలు పాడైపోతాయి. అపవిత్రం అయిపోతారు అని మాట్లాడుకుంటూ వస్తూ, ఈ లోక సంబంధించినవి కాదు కానీ కింద మనం చదువుకున్నట్టయితే 29వ వచనంలో సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడేవారు సంతోషపడినట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండానట్టును ఉండవలెను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మీరు దేని మీద కూడా అంత మనసు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు మొదట్లో అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు, మీరు స్త్రీని ముట్టకునుట అంటే పెళ్లి చేసుకోకునుట మంచిదంటున్నాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోముందంట స్త్రీ దేవుడిని ఎలా సంతోషపెట్టాలి నేను అని ఆలోచించిదంట. పెళ్లి చేసుకున్న తర్వాత నీ భర్తను ఎలా సంతోషపెట్టాలి నేను లోక సంబంధించిగా ఆలోచించిదంట. పురుషుడు కూడా పెళ్లి కాకముందు దేవుడిని ఎలా సంతోషపెట్టాలి నేను పురుషుడు కూడా భావిస్తూ ఉంటాడంట. దేవుని సంతోషపెట్టే విధంగా దేవుని సన్నిధికెళ్తూ ఆయన కనపరుస్తూ ఉంటాడంట. పెళ్ళైన తర్వాత నా భార్యని ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడంట. కాబట్టి ఇవన్నీ కాదు ఈ లోక సంబంధించిన వీటన్నీ కూడా. వీటి గురించి కాదు కానీ దేవుని సంతోషపెట్టే విధంగా మీరు నడుచుకోండి. ఎందుకంటే కాలము సంకుచితమైపోయింది. భార్యలున్నవారు భార్య లేనట్టే ఉండాలి. ఏమైనా కొంటే ఇది కొన్నది మనది కాదు. ఈ ఆస్తి మనది కాదు. ఈ సంపద మనది కాదు. ఈ లోకం మనది కాదు అన్నట్టుగా ఉండాలి మీరు. కానీ దాని మీద దృష్టి పెట్టి దేవుడిని దూరం చేసుకోకూడదు మీరు. భర్తను ప్రేమించాలి, బిడ్డలను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. అన్నీ ఉండాలి కానీ దేవుని తర్వాత మొదటి స్థానం దేవుడికివ్వాలి. తర్వాత కుటుంబస్తులకివ్వాలి. కాబట్టి మీరు ఈటి మీద మనస్సు పెట్టకుండా ఎందుకంటే ఈ లోకం అనేది నటన కాబట్టి ఇది గతించిపోతుంది. రేపు చనిపోయిన తర్వాత మన భర్త మనతో రారు, మన భార్య మనతో రాదు, మన బిడ్డలు మనతో రారు, ఎవరు రారు మనతోటి. కాబట్టి మనం ఈ లోకం గతించిపోతుంది కాబట్టి మనము పవిత్ర ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి మనము అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చింతలేని వారై ఉండాలని నేను కోరుచున్నాను. దేని గురించి చింతపడొద్దు మీరికన. ఈ లోక సంబంధించినవి పోతున్నాయే, ఇవి వెళ్తున్నాయే. లోతు భార్య ఏం చేసింది? లోతు భార్యని వెనక్కి చూడకుండా వెళ్ళమన్నాడు దేవుడు. దేవుని దూతలు చెప్పారు. వెనక్కి తిరిగితే నువ్వు చనిపోతారు మీరు చూడకూడదు అని వెళ్ళినప్పుడు ఆమె ఒక్కసారి భయంకర శబ్దం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగ శిలయిపోయింది ఆమె. ఎందుకంటే లోకం వైపు చూసింది. వెనక్కి తిరిగి చూసింది. అయ్యో! నా ఆస్తి ఉంది. మా గొర్రెలున్నాయి, మా గొడ్లున్నాయి, విస్తారమైన సంపద ఉంది మాదక్కడ సొదొమలో అని వెనక్కి తిరిగి చూసుకుంది ఒక్కసారి. ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే లోకం అనేది గతించిపోయింది కాబట్టి, అది ఈ లోకంలో గతించిపోయేది కాబట్టి, ఇక అది ఉండదు కాబట్టి, నిత్యం ఉండేది మనకు దేవుడే కాబట్టి, మరి దేవుని వైపు మనం చూడాలి. దేవుడిని వైపు మనం చూసినట్టయితే, దేవుని రాజ్యంలో మనము చోటు సంపాదించుకునే వారిగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూసినట్టయితే వాక్యాలకు 2, 3 వచనాలు రెఫరెన్స్‌లు చూసుకొని మనం ముగించుకుందాం. వాక్యంలో చూసినట్టయితే
రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, కాలము నెరిగి, కాలం ఎరగండి, ఎలాంటి కాలంలో ఉన్నాము మనము, ఎలాంటి దుర్దినాల్లో ఉన్నాము మనము అన్నీ తెలుసుకొని నిద్ర మేలుకొనండి. మీరు మీరు నిద్రపోతున్నారు, నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి, అలాగూ చేయండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది కాబట్టి రాత్రి చాలా గడిచిపోయింది. అంధకారకీయులు అంటే రాత్రి చాలా గడిచిపోయింది. పగలు సమీపంగా ఉంది కాబట్టి, ఆ పగల్లోకి మనం రావాలి. ఆ తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి కాబట్టి, రాత్రి గడిచి పగలు సమీపంగా ఉందంట. అంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది. అంధకార క్రియలు, రాత్రి కాలం అనేది, చీకటి కాలం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కాలం నెరిగి త్వరపడండి, మీరు దేవుని రాకడకు సిద్ధపడండి మీరు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో కూడా రాస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేని దేని గురించి పోరాడాలి, దేని గురించి ఏది మనం పొందుకోవాలి అని మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో దేన్ని సంపాదించుకోవాలి మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏం రాయబడి ఉంటే చదవండి ఒకసారి. ఉమ్. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. ఏమి సంపాదించుకోమంటున్నాడు దేవుడు? కాలము నెరిగి రాత్రి చాలా అయిపోయింది, పగలొస్తుంది కాబట్టి మీరు సిద్ధపాటు ఉండండి. దేనికోసం సిద్ధపడాలి, ఏది సంపాదించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, భూమి మీద కాదు, భూమి మీద ధనము కాదు, కానీ మీరు పరలోకంలో ఉండే ధనం కోసం సంపాదించుకోండి. భూమి మీద ఉన్న తుప్పు పట్టిపోయింది, చినిగిపోతాయి, పనికి రాకుండా పోతాయి. పరలోకంలో ధనం అయితే మీ కొరకు అది కూర్చుకుంటే అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు పట్టదు, ఏమీ జరగదు. అది శాశ్వతంగా ఉండే ఆ ధనం అది. ఆ ధనాన్ని మీరు సంపాదించుకోండి. ఆ ధనం ఏంటంటే యేసు ప్రభువే మన ధనము. యేసు ప్రభువే మన ఆస్తి, యేసు ప్రభువే మన ఐశ్వర్యము. ఆయన్ని సంపాదించుకోండి మీరు అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇంకా మనం చూస్తే వాక్యంలో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదివినట్టయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హ్మ్. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేని మీద మనం గురి పెట్టాలంటే పైనున్న వాటి మీద గురి పెట్టండి, పైనున్న వాటిని వెదకండి మీరు. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. దేవుడు దేవుని కుడి పార్శ్వన క్రీస్తు కూర్చున్నాడు కాబట్టి పైనున్న వాటిని వెతకండి మీరు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు మీరు. ఎందుకంటే మీరు మృతి చెందారు అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీరు మృతి చెందారు, ఈ లోకానుసారంగా మృతి చెందారు. ఈ లోకానుసారంగా మృతి చెంది ఆత్మీయంగా మీరు బ్రతికున్నారు. కాబట్టి మీరు బ్రతికున్నారు కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. కాబట్టి మీ జీవం బ్రతికే ఉంది కాబట్టి ఈ లోకానుసారంగా చనిపోయి ఆత్మీయంగా బ్రతికారు మీరు. కాబట్టి మీరు దేన్ని వెతుకుతున్నారు? పైనున్న వాటిని వెతుకుతున్నారు. పైన ఎవరున్నారు? దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన మనం వెతికితే మన జీవం అనేది ఆయన దగ్గర అంటది కదా. ఆహ్, ఆహ్, దావీదుతో దావీదుతో ఒక స్త్రీ అంటది, అబీగయలు. అబీగయలు అనే స్త్రీ అంటది, ఆ దేవుడు నీ ప్రాణాన్ని ఆయన జీవపు మోట్లో దాచి ఉంచాడంటది. దావీదు నాబాలుని చంపడానికి పోతున్నప్పుడు ఆమె ఎదురుపోయి మాట్లాడుతున్న సంభాషణలు అంటది, అయ్యా నువ్వు నేను నీకు వదిలొచ్చాను, నా భర్తని, ఆవిడ మంచివాడు కాదు, కానీ నేను వచ్చాను కాబట్టి జ్ఞాపం చేసుకో, నా మాట వినని బతిమాలుతూ అంటది. నిన్ను ఆపిన దేవుడు, నీ జీవము దేవుని మోట్లో దాచబడి ఉంది అంటది. అంటే దేవుని మోట్లో దావీదు జీవం దాచబడి ఉంది.
అలాగే ఆయన ఎరిగిన వారందరూ కూడా పైనున్న వాటిని వెతికే ప్రతి ఒక్కరి జీవం కూడా దేవుని మూటలో దాచబడి ఉంది. అది అది ఎప్పుడు అలా భద్రంగానే ఉంటది. మూట కట్టబడింది కాబట్టి ఎల్లప్పుడూ భద్రంగానే ఉంటదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాలి కానీ, భూ సంబంధించిన వాటిని మనం వెతకూడదు. ఎందుకంటే, మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో. ఒక మాట చదువుదామా? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మన శరీరాన్ని, ఈ లోక సంబంధించిన శరీరాన్ని ఆయన శరీరంగా మార్చుకుంటాడంట. ఎందుకంటే ఎప్పుడంటే మనం ఆ పరలోక స్థానాన్ని మనం వెతికినప్పుడు, మన పౌరసత్వం భూమి కాదు మన పరలోకంలో ఉన్నది అని వెతికినప్పుడు, మన శరీరాన్నంట, ఈ లోక సంబంధించిన శరీరాన్ని ఆయన దీన శరీరంగా, ఆయన మహిమ శరీరంగా మార్చుకుంటాడు. అప్పుడు మనం ఆయన బిడ్డలం అయిపోతాం. ఆయన దగ్గర ఉండేవారిగా అయిపోతాం. కాబట్టి మనం పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధించిన వాటి మీద మనం మనస్సు పెట్టకూడదు. అందుకే అంటున్నాడు, ఉన్నది లేనట్టుగా చూడమంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ. ఉన్నది లేనట్టుగా అనుకోండి, ఉండాలి. కానీ అది లేనట్టుగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక రోజు అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిద్ది. సో వాటి మీద మనస్సు పెట్టమాకండి మీరు. అవన్నీ భూ సంబంధించినవి కాబట్టి వాటి మీద మనస్సు పెట్టొద్దు. మీరు పైనున్న వాటి మీద మీ మనస్సు పెట్టండి అని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జెహ్వ ఫలము అర్పించుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఈ హెబీయులకు రాసిన పత్రికలో రాసిన ఈ పత్రిక రాసిన వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు. ఇది పౌలు రాశారంటారు, కొంతమంది రాయలేదంటారు. కాబట్టి ఇక్కడ మాత్రం పౌలు రాశారని రాయబడి ఉంటది కానీ పైన కొంతమంది పౌలు రాయలేదు అని అంటారు. కాబట్టి మనం ఎవరి గురించి ఎవరు రాశారో మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ రాసిన మాటలు ఏమిటంటే, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలం అర్పించుదాం. ఆయన స్తుతి యాగము చేస్తూ మనకు ఒక రో ఒక ఒక క ఒక ఒక దేశం ఉంది. ఆయన రాబోచున్నాడు. ఆయన దగ్గర ఉండబోతున్నాం మనము అని ఆలోచనతోటి ఎల్లప్పుడూ ఆయనకి స్తుతి యాగము చేస్తూ, ఆయన్ని ఒప్పుకుంటూ, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, మన జిహ్వ ఫలం పెద్దల ద్వారా మనము ఆయన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ ఉండండి మీరు. కాబట్టి ఇవన్నీ మర్చిపోవద్దు మీరని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఈ లోక సంబంధించిన వాటి మీద మనస్సు పెట్టమాకండి. కాబట్టి ఇది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని, ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి, భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, ఆస్తి ఉండాలి, అన్నీ ఉండాలి. అది ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తుంది అపోస్తలుడైన పౌలు అదే. అలా ఉండాలి కానీ అవి లేనట్టుగా చూసుకోండి అని పౌలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకం అనేది ఒక నటన. ఆహ్, యోహాను రాసిన మొదటి పత్రికలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ లోకం అనేది ఒక నటన. 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్టయితే, ఈ లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటున్నాడు ఇక్కడ, లోకము దాని ఆశ గతించిపోతుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు నిరంతరంగా ఉంటారు, నిలుస్తారు అని మాట్లాడుతారు. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారిగా ఉందాం. దేవుని మాట ప్రకారం నడుచుకునే వారిగా ఉందాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. పౌలు గారు ప్రభా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, ఇగో తండ్రి, ఈ లోక సంబంధించిన బంధాలు, బాంధవ్యాలు ఉండాలి కానీ అవి ఉన్నవి లేనట్టుగా అనుకుంటూ మీరు ఉండండి. ఎందుకంటే లోకం గతించిపోతుంది అంటున్నాడు. కాబట్టి ప్రభా, ఇదిగో మేము కూడానైనా వాటి మీద మనసు